ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దుఃఖమునకు నిట్టూర్పునకు కారణము బబులోను చెర నుండి తన ప్రజలను విడిపించి వారిని సియోనుకు నడిపించి వారి దుఃఖం అంతటిని తొలగిస్తానని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాట. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే దుఃఖము, నిట్టూర్పు తొలగిపోతుంది. అలాగే మనము దేవుని మందిరాన్ని ఆశ్రయిస్తే దుఃఖము, నిట్టూర్పు తొలగిపోతుంది. మనము ఉపవాస ప్రార్థన ఆశ్రయిస్తే దుఃఖమును, నిట్టూర్పును తొలగిపోవును. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, నేడు లేక ఈ రోజున ప్రతి మనిషి ఎన్నో కారణాల బట్టి దుఃఖాన్ని, నిట్టూర్పును అనుభవిస్తున్నాడు. అయితే ఒకటి చెయ్యాలి. అది నీ పరిస్థితి అంతటిని దేవునికి ప్రార్థన ద్వారా తెలియజేస్తే అప్పుడు ప్రేమామయుడైన దేవుడు నీ కన్నీటిని అంతటిని తుడిచివేస్తాడు. దేవుడు నీ దుఃఖానికి కారణమైన వాటిని నీ నుండి శాశ్వతంగా తొలగించి నీకు ఆనందమును, సంతోషాన్ని కలగజేస్తాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనకు సంతోషం కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. మానవులందరికీ సంతోషకరమైన విషయం మానవులందరికీ వారి మన పాపముల నుండి రక్షించటానికి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా పాపలను రక్షించుటకు వచ్చిన రక్షకుడు. ఆయన యందు విశ్వాసముంచి పశ్చాత్తాపడి మన పాపముల విషయమై మారు మనసు పొందితే పరలోకం దేవుడు తన దూతలు సంతోషిస్తారని లేఖనం సెలవిస్తుంది. మనము ఒకరినొకరము ప్రేమించుటను బట్టి దేవునికి సంతోషం కదా. అనగా ఆయన ఆజ్ఞను గైకొనట బట్టియే కదా. దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు ఉన్నాయి. దేవుడు మన ఎడల చూపించే ప్రేమను బట్టి మనకు సంతోషం కలుగుతుంది. కన్నీటితో మనం ప్రార్థించినప్పుడు సంతోషం అనే పంట కోస్తాం కదా. మనము సంతోషంగా ఉండునట్లు దేవుణ్ణి మనము అడగవలసిన వారము. ఆయన చిత్తానుసారంగా ఏది మనము అడిగినను మనము పొందుకున్నప్పుడు
దేవుడిచ్చిన వాటిని బట్టి మనకి సంతోషం కలుగుతుంది. ఈ భూమి మీదే కాదు, పరలోకమందు కూడా సంతోషంగా మనం ఉంటాము. అందులోకి లేఖనం ఇలా సెలవిస్తుంది, దేవుని రాజ్యం నీతి సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందము అని. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీకు మాకు కూడా సంతోషం కలిగించే విషయాలు, అది మీరు పుట్టడం ద్వారా మమ్మల్ని రక్షించటానికి మీరు ఈ భూమి మీదకి వచ్చారు. దాని ద్వారా మా జీవితంలో మేము పరలోకాన్ని పొందుకున్న విధానాన్ని బట్టి, అనగా మీ ప్రేమను మేము పొందుకున్న విధానాన్ని బట్టి, అందుని బట్టి మేము సంతోషించే విషయం. అలాగే మేము మిమ్మను మీ ప్రేమను గుర్తెరిగి మా పాపాల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది, మీరు మా ఎడల చూపిన ప్రేమకు ఈ భూమి మీదకి మీరు మా కొరకు వచ్చింది మమ్మల్ని పాపముల నుంచి రక్షించటానికి. అలాగనే మేము మా మారు మనసు పొందినప్పుడు మీకు సంతోషం కలుగుతుంది. ఈ ఉదయకాలం ఈ సంతోషం మా జీవితాల్లో, ఈ లోకస్తుల జీవితాల్లో మీరు అనుగ్రహించబడగా, ప్రతివారు ఆ సంతోషాన్ని అనుభవించటానికి, ఆ బాధ్యత ప్రతివారి జీవితాల్లో జరగటానికి మీరు సహాయం చేయమని, మాకు సంతోషమే కాదు మీకు కూడా సంతోషం కలిగించే జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయమని ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, వీరి కుటుంబీకుల్ని, వీరికి కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, కలిగిన వారికి సుఖ ప్రసూతిమని, మీరు సిద్ధపరిచిన సంతోషం అనే రక్షణను ప్రతివారు అనుభవించడానికి మీరే కార్యం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.